ఇండివిజువల్ డిసిప్లిన్లో ఒక దాంట్లో ఆడమని చెప్తా. ఎందుకంటే మీ సక్సెస్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఫెయిల్యూర్ వెనకాల ఒక సక్సెస్ ఉంటుంది. ఫెయిల్ అయిన వాడు ఎవడు చెడిపోయినట్టు కాదు. నా దృష్టిలో జీవితంలో ఓడిపోయిన వాడు చెడిపోయినట్టు కాదు. ఎక్కడైతే నేను ఓడిపోతా అని భయంతో ఆగిపోయినాడు ఆ రోజే చచ్చిపోయినట్టు వాడి దృష్టిలో. ఆగిపోవడం అనేది వాడి లైఫ్ను ఎండ్ చేసినట్టు. ఓడిపోవడం తప్పు కాదు. రేపు ఎట్లా గెలవాలని చెప్పి నీ ప్రయత్నం మొదలుపెట్టు, 100% గెలుస్తుంటారు. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇది మీ కెరియర్ మొదలైంది. ఈరోజు సీఎం కప్ మొదలుపెట్టినప్పుడు, ఫస్ట్ ఎడిషన్ మొదలుపెట్టినప్పుడు జనరల్గా అందరూ అనుకున్నారు ఫస్ట్ ఎడిషన్ మొదలుపెట్టారు ఏదో జరుగుతుందిలే అని. దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థులు దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అందులో వచ్చినటువంటి టాప్ స్టూడెంట్స్ అందరినీ ప్రతి డిసిప్లిన్కి 10 మందిని వాళ్ళని స్పెషల్ అకాడమీలో జాయిన్ చేసి ఈరోజు వాళ్ళకు ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వడానికి ఈరోజు కార్యాచరణను సిద్ధం చేసినాం. ఇది సెకండ్ ఎడిషన్. ఇప్పుడు ఇందులో మీరు సక్సెస్ అయితే గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా ఈ సీఎం కప్ను యాడ్ చేయాలనే కోణంలో ఈరోజు రేపు క్యాబినెట్లో పెట్టి కూడా దీన్ని క్లియర్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతుంది. అంటే సీఎం కప్ సెకండ్ ఎడిషన్ థర్డ్ ఎడిషన్ పోయేసరికి దీని విలువ, దీని సర్టిఫికేట్ చాలా డిమాండ్ అయిపోతుంది. ఫస్ట్ ఎడిషన్లో ఎవరు సక్సెస్ ఎంత స్టేజ్లో ఉన్నారు, సెకండ్ ఎడిషన్ ఎట్లుంది, థర్డ్ ఎడిషన్ ఈ విధంగా కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి అనే ఉద్దేశంతో ఈ సీఎం కప్ అనే ఈ గేమ్కి, ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఈరోజు మొదలు పెట్టడం కేవలం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే మొదలుపెట్టింది. గతంలో ఎప్పుడు గ్రామ స్థాయిలో విద్యార్థులకు లేవు. ఏదో జిల్లా స్థాయిలో ఆడేవాళ్ళు, జిల్లా నుంచి రాష్ట్రానికి పోయేది, తూతు మంత్రంగా ఆడికే క్లోజ్ అయిపోయేటోళ్ళు. ఈరోజు గ్రామ స్థాయిలో నేను ఏదో చేయాలి అనుకునే రోడ్డుకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ను తయారు చేసినాం సీఎం కప్ ద్వారా. నువ్వు స్కూల్లో ఏదన్నా నీకు కావాలి, నేను ఈ గేమ్లో నేను సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడే జాయిన్ కావచ్చు సీఎం కప్లో. అందులో నీ ఆట తీరును చూపి దాని నుంచి నువ్వు జిల్లాకు పోతావు, దాని నుంచి మండలానికి పోతావు, తర్వాత నియోజకవర్గం, తర్వాత జిల్లాకు వచ్చి రాష్ట్ర స్థాయిలో నువ్వు సక్సెస్ అయితే నిన్ను ద బెస్ట్ ట్రైనర్స్ని పెట్టి అకాడమీలో జాయిన్ చేస్తాం, స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. వేరే దేశాల నుంచి కోచ్లను తీసుకొని వచ్చి వాళ్ళకు టిప్స్ ఇప్పించే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈరోజు మనం. అంటే సీఎం కప్ ద్వారా వచ్చే పిల్లల్ని రేపు నేషనల్కి ఎట్లా పంపాలి, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి పోయి అదేవిధంగా ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ వరకు తెలంగాణ విద్యార్థులు ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఒక ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసి దాన్ని ఆచరణలో పెట్టినాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండేవాడు కూడా ఈరోజు దేశాన్ని ముట్టుకోవాలి, ప్రపంచ స్థాయిలో వాడు కనపడాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీప్తి జీవాన్ని మీ అందరికీ తెలుసు,